నమస్కారం. సింగళమాల నియోజకవర్గం నార్పల మండలము కురగానపల్లి ఎస్సీ కాలనీలో ఈరోజు నీళ్ల సమస్య ఎక్కువగా ఉంది. ఇది అధికారులు గుర్తించాలా. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ యొక్క ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలు అలాగే ఉంటున్నాయి. 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఓట్లేసే సమయానికి మాత్రమే ప్రజలు మంచుకొస్తారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు అవుతుంది అధికారంలో ఉండి. ఏం చేసింది మరి? ఏం చేసినారు? ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పింఛనీలు తీసేస్తున్నారు, ఆన్లైన్లో భూములు తీసేస్తా ఉన్నారు. ఈరోజు కురగానపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నీళ్లు రాలేదు. ఎక్కడ ఊర్లో నుండి నీళ్లు మోసుకోవాలా. ఒక బోర్ వేయించాలని కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కోరుతున్నాను. లేని పక్షంలో మేము దీనిపైన కూడా చర్య తీసుకొని ఏడాదాకైనా వెళ్తాము. ఈ యొక్క ఎంఆర్ఓ గారికి లెటర్ ఇస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాం, సీఎం గారికి కూడా లెటర్ ఇస్తాం. ఎస్సీ కాలనీకి ఖచ్చితంగా బోర్ వేయించి మరి ఇక్కడ ఆదుకోవాలని కూడా నేను ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేస్తుంటాను. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఈరోజు పోటీ చేసి ఈ యొక్క డోర్ టు డోర్ సమస్యలు తెలుసుకుంటున్నా ఈరోజు. కాబట్టి ఈరోజు నాకు ఈ విషయం కూడా తెలిసింది. ఖచ్చితంగా ఎస్సీ కాలనీకి ఓ బోర్ వేయించి ఇక్కడ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆడ ఏసీ రూమ్లో కూర్చొని ఆయన చల్లగా ఉంటాడు కానీ ఇక్కడ ప్రజల సమస్యలు, ఇబ్బందులు గుర్తించకపోవడం కూడా చాలా బాధాకరం. ఈ ఖచ్చితంగా ఈ ఎస్సీ కాలనీకి ఒక బోర్ వేయించే ఏర్పాటు చేయాలని మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్.